తెలంగాణలో ఫ్యూడల్ గుర్తులను చెరిపేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలో బీఆర్ఎస్ నుంచి అనుమతి తీసుకోవాలంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ నామినేటెడ్ చేయడం వల్లే కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడయ్యారన్నారు. కిషన్ రెడ్డిని మోదీ తిట్టినందుకే ఛార్జ్షీట్ పేరుతో హడావిడి చేస్తున్నారన్నారు. హిందుత్వం పేరుతో కలహాలు చేయడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదంటున్న పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. సంవత్సరపు పాలనపైన బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, 6 గ్యారంటీలు 66 అబద్ధాలు అని ఒక ఛార్జ్షీట్ విడుదల చేసింది బీజేపీ. ఏం చెప్తారు దీనిపై? 60 వాగ్దానాలు 600 అబద్ధాల పేరు మీద బీజేపీ ముందు జవాబు చెప్పాలి. 11 ఏళ్ల పరిపాలనలో 11 ఏళ్ళు ఈ దేశ ప్రజలను మోసం చేసి ఎన్నికల సందర్భంగా ఖాతాల పైసలు ఇస్తామని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని చెప్పిన వీళ్ళు ఎలా దేశాన్ని మొత్తం అప్పులమయం చేసి మతపరమైన ఉద్యోగాల లోపల ఎన్నికలను గెలుస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా పరిపాలిస్తున్న వీళ్ళు ఎలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా చీమున్నెత్తురు, ఒకవేళ నిజంగా మీరు తెలంగాణ బిడ్డలైతే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం సంగతి పక్కన పెడితే కూడా తెలంగాణకు గత 11 నెలలుగా ఏం చేసింది భారతీయ జనతా పార్టీ, లేదా 11 సంవత్సరాలు ఏం చేసింది భారతీయ జనతా పార్టీ? గత 10 సంవత్సరాలు మీరు తప్పించుకున్నారు. ఈ ప్రభుత్వం మాతో కోఆర్డినేట్ చేస్తలేదు, మాకు ఈ రాష్ట్రం కూడా అప్పుడు మొండిగా మాకు కేంద్రంతో అవసరం లేదన్నట్టు వ్యవహరించింది. కానీ మేము ప్రతి కేంద్ర మంత్రిని, ప్రధానమంత్రిని, ప్రతి మంత్రిని కలిసి ఇక్కడ పరిస్థితులు చెప్తున్నాం. బడ్జెట్లో మొండి చేసి చూపెడతారు, వరదలు వస్తే నిధులు ఇయ్యారు. హైదరాబాద్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీవి, ఆర్కియాలజీ మినిస్టర్, హైదరాబాద్ లేక్స్ అండ్ రాక్స్ సిటీది, ఇక్కడ ₹1 తీసుకురావు ఆర్కియాలజీ నుంచి. ఇలా మీరు మాట్లాడి భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణకి ఏం చేసిరో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారో జవాబు చెప్పమని అడుగుతున్నాను. పాలకులు మారారు కానీ పాలన ఏం మారలేదు. గత పాలన ఏ విధంగా ఉండేదో కాంగ్రెస్ పాలన కూడా అదే విధంగా ఉంది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అదే కదా వాళ్ళకి ఆ ఇప్పుడు కళ్ళుండి చూడలేనటువంటి కబోదుల్లాగా మారిపోయారు వీళ్ళు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం ఏమైనా చేసి ఉంటే ఆయనకు ఆలోచన కలుగుతుంటే. అసలు నేను మళ్ళీ చెప్తానా, టీఆర్ఎస్తో నామినేట్ అయి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి టీఆర్ఎస్ మద్దతు ఇవ్వకపోతే ఏం మాట్లాడతాడు? నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర మంత్రిగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ నియోజకవర్గానికి ఏం నిధులు లేనాయనే ఏం మాట్లాడతారు? మొన్న ప్రధానమంత్రి గారి మీటింగ్లో తిట్టినట్టున్నారు. తిట్టి వచ్చి రాగానే ఇక్కడ ఛార్జ్షీట్ అని, లేకపోతే అట్లేదో కొంత. అసలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ప్రజలకు ఏం జరగాలి? ఎప్పుడైనా కేంద్ర ప్రతినిధి బృందం తీసుకొని పోయి కలిసినావా? ముఖ్యమంత్రి గారు తీసుకొని పోయి అవసరమైతే ప్రయోజనాలు ఉన్నాయని అవసరమని చెప్పిరా? ఏమి లేదు, అట్టుగానే. సార్, మీరేమో ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తూ ఉంటే విజయోత్సవాలు కాదు అపజయోత్సవాలు చేయాలి, ఏం సాధించారని విజయోత్సవాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఏం సాధించడమో రండి గ్రామాల్లో పోదాం. రైతులు ఎలా ఇప్పుడు కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్న కిషన్ రెడ్డి గారు 2 లక్షల రుణం పై తప్ప 2 లక్షల లోపల రుణం మాఫీ కానులో ఉంటే కాగితం రాసిరి మా బాధ్యత. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్రామాల్లో 70, 80, 90% తీసుకుంటా ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది. రేపు ఇందిరా ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఆర్థిక పరంగా ఇబ్బంది ఉన్నది, కేంద్రానికి సహకారం అందించమంటే హైదరాబాద్ లాంటి నగరానికి మీరు ఏమి ఇవ్వలేకపోతున్నారు ఇలా. సో ఇటువంటి పరిస్థితులలో మీరు పాసిబుల్ సపోర్ట్ చేయండి, లేకపోతే ఊరికైనా క్రిటిసైజ్ చేయడానికి మీరు ఎగ్జిస్టెన్సీ. టీఆర్ఎస్ బీజేపీ 2 ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ మీకు తెలుసు అందరికీ. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏదో మీరు కప్పిపుచ్చుకోవడానికి ఏదో చేసే ప్రయత్నం ప్రజల నమ్మరు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ ఏం చేసిందో చర్చకు సిద్ధమని మరొకసారి కూడా కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సార్, ఫైనల్గా మీరేమో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భారీ ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే ఊరుకునేది లేదు అని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అంటే వాళ్ళని అడిగి తీసుకోవాలా పర్మిషన్? అప్రూవ్డ్ బై టీఆర్ఎస్ పార్టీ కావాలా దానికి? అరే, తెలంగాణ తల్లి ఎట్లా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుందో పేదరికము, కార్మిక లేదా కర్షక వర్గాలకు ప్రతిబింబించే విధంగా ఉంటుంది. పెద్దందారి వర్గాలకు ప్రతిబింబించే విధంగా ఉండడానికి మాకు ఇష్టం లేదు. ఇది ప్రజాపాలన, దొరల పాలన కాదనేది చెప్పారు అట్లా. సో దాని ప్రకారం ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టే ఉండాలని అనుకుంటే అలా అవివేకం. ఇది మొత్తానికైతే బీజేపీ ఇటు తెలంగాణకు కానీ దేశంలో కానీ ఏమీ చేయలేదని, వాళ్ళు ఛార్జ్షీట్ పేరు మీద కేవలం రాజకీయాల కోసమే చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు.